ద ఇమేజ్ ఆఫ్ ఓల్డ్ సిటీ నార్మల్గా మిగతా ప్లేసెస్ ఆఫ్ హైదరాబాద్లో మాట్లాడుకుంటే ఓల్డ్ సిటీ అంటే సొమ్మల్కే చల్నా ఆపే లఫడానే కర్నేక ఇట్లాంటి మాటలు ఇట్లాంటి ఇమేజ్ డెవలప్ అవడానికి కారణం ఏంటంటే చెప్తున్నా కదా, రౌడిజం. ఎవరు మాట్లాడరు అంతా. వినండి, బీపీఎల్ వాళ్ళ ఇంట్లో మీరు పోయి చూడండి. మీ కెమెరా తీసుకొని నాతో రండి. ఒక చిన్న ఇల్లు, మన బాత్రూమ్ కంటే చిన్న ఇల్లు. వాళ్ళ హస్బెండ్ ఉండడు, విడో, 5 children 6 children. ఉద్యోగాలు లేవు. ఉంటే ఆ బండి మీద అమ్ముతున్నారు. వెజిటబుల్ వెండర్స్, పాండవ మీద ఉన్నారు, చాయ్ వెండర్స్. ఈ పరిస్థితిలో డొమెస్టిక్ 60% మహిళలు డొమెస్టిక్ హెల్ప్ పని చేస్తారు. ఎక్కడి నుంచి వాళ్ళ దగ్గర బలం వస్తుంది? ఎక్కడి నుంచి వాళ్ళకు అవగాహన ఉన్నది? ఎట్లా వస్తారు? ఎట్లా వీళ్ళకు ఫైట్ చేస్తారు? వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మసిల్ పవర్ ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది, పోలీస్ ఉన్నది, వాళ్ళది ప్రెస్ ఉన్నది, మొత్తం ఒక మాఫియా గ్యాంగ్ ఉన్నది వాళ్ళది ఓల్డ్ సిటీ. బట్ ప్రజలు కూడా అలాగే తయారవుతున్నారు కదా, ఒక టాలరెన్స్ లేకుండా అయిపోతుంది. నార్మల్గా ఏదైనా చిన్న గొడవ అయినా కూడా ఓల్డ్ సిటీలో గొడవలు వద్దురా బాబు అని అనుకునేంత ఫీలింగ్లు ఎందుకు వస్తాయి అనేది అది ఒక గొడవలు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టండి సందీప్ గారు, ఆల్వేస్ వైలెన్స్ ఈజ్ మేనేజ్డ్. వైలెన్స్ ఈజ్ నాట్ స్పాంటేనియస్, ఇట్ ఈస్ మేనేజ్డ్. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా భయపడతాడు, ఎందుకంటే 10 years ఇది జాయింట్ క్యాపిటల్ కాబట్టి ఇక్కడ గొడవలు కావద్దు. మీరు చూసినాడు, ఎప్పుడు ప్రెసిడెంట్ వస్తే ముఖ్యమంత్రి ఫస్ట్ లైన్లో నిలిచి కడుపులో నెత్తి పెడతాడు, కాలు మోపుతాడు. ఎందుకు ఈ డ్రామా? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే సెంటర్ తీసుకుంటుంది. సింపుల్. దానికోసం ఎక్కడైతుంది కమ్యూనల్ వైలెన్స్? మన సిటీ చూస్తే ఓల్డ్ సిటీలో కావద్దు అంటే ఎవరికి గ్రిప్లో పెట్టాలి? అసదుద్దీన్ కూడా స్మార్ట్లీ ఎట్లా అంటే ఎవ్రీ 3 months పోతాడు, ఒక ఫైల్ పెడతాడు, 3-4 files పెడతాడు. దానిలో ఒక్కటి గ్రీన్ టిక్ పెడతాడు. ముఖ్యమంత్రి దగ్గర పోతాడు, ఆ ఫైళ్ళు సోమేష్ కుమార్ దగ్గర పోతాయి. ఆ 4-5 ఫైల్స్లో ఒక్కటి పాజిటివ్ చేసి సంతకాలు పెడతారు. దానిలో 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు ల్యాండ్ డీలింగ్లో వీడు సంపాదిస్తాడు అసదుద్దీన్. మొత్తం సిటీలో ఎవరెవరు డీలింగ్ చేస్తారో వాళ్ళకు తెలుసు. మొత్తం సిటీలో కానీ తెలంగాణలో ఎక్కడైనా ల్యాండ్ కేసు అయితలేదు అంటే అసదుద్దీన్ దగ్గర తీసుకోపో, ముఖ్యమంత్రి దగ్గర తీసుకోపోతాడని. ఇప్పుడు మొన్న డిప్టీ మేయర్ తీసుకోలేదు. డిప్టీ మేయర్ అడిగినారు కేసీఆర్, కానీ వీళ్ళు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? డిప్టీ మేయర్ వస్తే ఏమవుతుంది? ఫండ్లే లేవు. ఇప్పుడు 3 months అయితే జీతాలు ఇవ్వడానికే లేవు. మొత్తం ఇండియాలో చూస్తే 2nd richest కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఆఫ్టర్ బాంబే. ఇదే ఈ స్థితిలో ఉన్నది. డబ్బులు లేవు. దీనిలో డిప్టీ మేయర్ తీసుకొని ఏం చేస్తాం? రాయల్గా వద్దు మాకు డిప్టీ మేయర్, ఒక ఫైల్ సంతకం చేయండి సార్, 50 కోట్లు 100 కోట్లు వస్తాయి. ఇదే డ్రామా నడుస్తుంది. సో ఇట్స్ ఓపెన్ అలయన్స్ అంటే ఓపెన్ డ్రామా చేసుకున్నారు కదా. టీఆర్ఎస్ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కేటీఆర్ మాకు ఎంఐఎంతో ఏం సంబంధం లేదు, ఇక్కడైనా ఏం సంబంధం లేదు, డ్రామాలు చేస్తారు కదా. డ్రామాలు చేసి మళ్ళీ ఎందుకు 56-57 కార్పొరేటర్తో మేయర్ డిప్టీ మేయర్ వస్తుంది కేసీఆర్కి? వచ్చేసారు కదా అందరు. కేసీఆర్ శిష్యుడు అసదుద్దీన్, సేమ్ కేసీఆర్ టేల్స్ ఉంటే అసదుద్దీన్ హెడ్స్. డ్రామా వీళ్ళది. ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను చెప్పిన డ్రామా చేస్తున్నారు. ఎలక్షన్ తర్వాత మీరు చూడండి. ఇప్పుడు కేసీఆర్ కూడా మా గుడ్ ఫ్రెండ్ అంటాడు. గుడ్ ఫ్రెండ్ ఏమన్నా చేసినా హెల్ప్ చేసేస్తున్నాడు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో ఏమైంది? టోటల్ పోలరైజేషన్ అయింది. టోటల్ ఇక్కడ నుంచి బీజేపీ సర్జికల్ స్ట్రైక్, భాగ్యలక్ష్మి టెంపుల్ చేసేస్తాం, భాగ్యనగర్ పేరు పెట్టేస్తాం, దారుసలాంలో ఘుసాయించేస్తాం. పొలిటికల్ పోలరైజేషన్ చేసి ఎంఐఎంకి 44 seats, వీళ్ళు 4 నుంచి 48. ద రీజన్ ఫర్ దిస్ పోలరైజేషన్ అంటే మీరు ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు, ఇట్లా వైలెన్స్ ఇస్ మేనేజ్ అంటున్నారు. ద రీజన్ ఫర్ పోలరైజేషన్ కూడా అదే అవ్వాలి కదా, మరి వైలెన్స్ అవ్వాలి కదా ఒక రకంగా చెప్పాలి. వైలెన్స్ అవుతుంది. ఇప్పుడు మొత్తం ఇండియాలో నడుస్తుంది ఇదే సందీప్ గారు, డివైడ్ అండ్ రూల్. ఇప్పుడు బీజేపీ ఎక్కడైనా ఎలక్షన్ గెలుస్తుంది, అసదుద్దీన్కి ఎందుకు తిమ్మిరారు
ప్రతి ఒక్క జగ లాస్ట్ మీటింగ్లోనే చెప్పిన, ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి పంపిస్తున్నారు చూడు, దాని తర్వాత తమిళనాడు. వెస్ట్ బెంగాల్లో అసదుద్దీన్ది చరిష్మా తగ్గింది. ఎందుకంటే అక్కడ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పీర్జాదా అబ్బాస్ సిద్దిఖీ అసదుద్దీన్తో టైప్ చేయలేదు. ఇప్పుడు అసదుద్దీన్ పరేషాన్ ఉన్నాడు. వెస్ట్ బెంగాల్లో 30% ముస్లిం ఓటర్లతో ఎట్లా గెలుద్దాం? వీడు మెయిన్ ఫెలో అబ్బాస్ సిద్దిఖీ కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్తో వెళ్ళిపోయినాడు. కానీ బీజేపీ ఏజెంట్ అసదుద్దీన్ ఇక్కడ స్టేట్ యూనిట్ దారుసలాం అగేన్స్ట్ ఎంఐఎం అగేన్స్ట్ మాట్లాడతారు. అక్కడ మొత్తం పోలరైజేషన్ కోసం అసద్కి తిప్తారు వీళ్ళు. బీహార్ ఎలక్షన్ పోతే 100 కోట్లు, వెస్ట్ బెంగాల్కి 300 crores, తమిళనాడు తక్కువ సీట్లు నిలిచారు కాబట్టి 50 crores లేకుంటే 100 కోట్లు. అసదుద్దీన్కి మోజు. ఆల్ ఇండియా ఎంఐఎం పార్టీ ఉట్టి ఓల్డ్ సిటీకి రిస్ట్రిక్ట్ అయింది, 7 కాన్స్టిట్యుయెన్సీస్కి రిస్ట్రిక్ట్ అయింది. బీజేపీ డబ్బులు తీసుకుందాం, మన సెల్ఫ్ డబ్బా కొట్టుకుందాం, ఆల్ ఇండియా తిరుగుదాం. ఎంత ఆశ్చర్యం అంటే వీళ్ళు ఇచ్చిన డబ్బులతో తిరిగి ఎమ్మెల్యేలు గెలుచుకొని అసదుద్దీన్ ఎంఐఎం పార్టీకి డబ్బులు మిలుగుతున్నాయి. బిజినెస్ అయిపోయింది, డ్రామా నడుస్తుంది. ఇది హిందుత్వ డ్రామా, ఇక్కడ ముస్లిం డ్రామా. అగైన్ చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు. డ్రామా అంటున్నారు, డ్రామాని ఒక ఐడియాగా వాళ్ళు ఒక క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్గా ముందుకు తీసుకెళ్తున్నా అంటున్నారు. వాళ్ళ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్కి డ్రామాకి ఫేస్ ఉంది. బట్ కాంగ్రెస్ పార్టీకి వన్ సింగిల్ ఒక ఫేస్ లాగా డెవలప్ కాకుండా ఉన్న ఒక రీజన్ అనుకుంటున్నారా? 100% మా ఢిల్లీ హైకమాండ్ వీక్ అయిపోయింది. రాహుల్ గాంధీ 24/7 పని చేయాలి. యాజ్ ప్రెసిడెంట్ తీసుకోవాలి, పని చేయాలి. ఢిల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఢిల్లీ స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్ స్టేట్ స్ట్రాంగ్ అవుతుంది. సింపుల్ లాజిక్ అది. స్టేట్లో కూడా చాలా డిఫరెంట్ స్ప్రౌట్స్ వచ్చేసాయి కదా. నేను లీడర్ అవ్వాలని కొందరు, ఇంకో లీడర్ అవ్వాలని అందరూ. మరి అది కాంగ్రెస్లో ఎప్పటి నుంచి కాంగ్రెస్ పుట్టింది, ఎప్పుడు దాకా కాంగ్రెస్ సస్తది, అప్పుడు దాకా ఈ డ్రామా ఉంటుంది సార్. కానీ మెయిన్ సెంటర్లో అక్కడ ఉండాలి. రైట్, డూ దిస్. మీరు చేయకపోతే ఐ విల్ టేక్ యూ అకౌంటబుల్, నేను నీకు జిమ్మెదార్ చేస్తా అని అక్కడ సెంటర్ నుంచి రాహుల్ గాంధీ చెప్తే అందరు చక్కగా అయిపోతారు, అందరు ఫాలో చేస్తారు. ఇప్పుడు సెంటర్ వీక్ ఉన్నది అని స్టేట్లో అందరు డ్రామా చేస్తున్నారు. నేను ఫ్యూచర్ ముఖ్యమంత్రి, నేను ఫ్యూచర్ టీపీసీసీ, నాతోనే సాధ్యం. బీసీ ఉంటే నేను, ఎస్సీ ఉంటే నేను, ఎస్టీ ఉంటే నేను, మైనారిటీ ఉంటే నేను పబ్లిక్, నేను పెద్ద ఓరేటర్, నేను తెలంగాణకి ఇది చేస్తా అది చేస్తా, అందరు డ్రామాలు చేస్తున్నారు. అక్కడ ఒక సాలిడ్ బాస్ ఉంటే, నరేంద్ర మోదీ లాగా ఉంటే డ్రామా చేస్తారు. ఎవరు డ్రామా చేయరు. క్లాస్ రూమ్లో మంచి పిల్లల్లాగా కూర్చుంటారు, చదువుతారు. అంటే మీరు రాహుల్ గాంధీ కొంచెం లీనియంట్ అంటారా? ఈజ్ నాట్ యాజ్ స్ట్రిక్ట్ యాజ్ ఈజ్ సపోజ్ టు బి అంటారా? హీ స్ట్రిక్ట్ బట్ హీఈస్ నాట్ పుట్టింగ్ 24/7. నరేంద్ర మోదీ ఉన్నాడు 6.5 years నుంచి ఒక హాలిడే తీసుకోలేదు. ఆయనకు ఏం షాకు లేదు, తినడు తాగడు ఏం చేయడు, ఫ్యామిలీ లేదు ఏం లేదు. టోటల్ 1 point ప్రోగ్రామ్, ఇండియా ఇండియా ఇండియా, బీజేపీ బీజేపీ బీజేపీ. సో దానికోసం పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. మొత్తం హిందుస్థాన్ ఎంతో వెనక వెళ్ళిపోయింది. ఇలా జీడిపి చూడండి మీరు, లోయెస్ట్ 3.5 సంథింగ్. ఫండ్లు లేవు, ఉట్టి పెట్రోల్ డీజిల్ గ్యాస్లు ఎక్కువ చేసి ఏదో నడిపిస్తున్నారు గవర్నమెంట్. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? మొత్తం ఎలక్షన్ మెకానిజం, ఎలక్షన్ డే పోల్ మెకానిజం, బూత్ లెవెల్ దాకా క్యాడర్ డెవలప్మెంట్, సోషల్ మీడియాకి యూజ్ చేస్తారు. పన్నా ప్రచారక్, ఎవ్రీ బూత్లో ఒక 25 to 30 ఓటర్స్ ఉంటారు. ఆ ఒక్క బూత్లో ఒక్క పేజ్కి ఒక లీడర్ ఉన్నారు. ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్ అవుతుంది, బీజేపీ ఎమ్మెల్సీ ఉన్నాడు, 6 years నుంచి ఏం చేయలేదు. కానీ నా ప్రిడిక్షన్ వాడే గెలుస్తాడు. ఏం బీజేపీ మీద నాకు లవ్ లేదు, మోజు లేదు, గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడు? ప్రతి ఒక 25 ఓటర్స్కి ఒక లీడర్ పెట్టినారు. మొత్తం పోయి
ఎవరెవరు గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకున్నారు, వాళ్ళకు నమ్మకం ఇస్తున్నారు. మేము మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మేము మీకు పే రివిజన్ తీసుకువస్తాం, ఇంకా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉన్నది, అది సెంటర్ చేయాలి, అది మేము చేస్తాం, ఫిట్మెంట్ గురించి న్యాయం చేస్తాం. ఇట్లా చెప్పి ప్రతి ఒక్క ఓటర్కి వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళ రిపోర్ట్ తీసుకున్నారు. ఇప్పుడు టోటల్ 2 MLCs, ఒక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఒకటి ఖమ్మం, ఖమ్మం, వరంగల్, ఇంకా నల్గొండ. దీనిలో 77 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ వస్తున్నాయి. 40,000 మందికి అపాయింట్ చేస్తారు బీజేపీ పార్టీ పోల్ మెకానిజం కోసం. ఇట్లా చేస్తే ఎట్లా గెలుస్తామన్నా? కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుంది? కేసీఆర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, బీజేపీ దగ్గర నేషనలిజం, మతం, కులం, ఈ ఆర్గనైజేషన్ ఉన్నది. కాంగ్రెస్ దగ్గర జబర్దస్త్ క్యాడర్ ఉన్నది, కానీ ఆ క్యాడర్ పని చేస్తలేదు. మొన్ననే మీటింగ్లో చెప్పిన, సి ఫర్ కాంగ్రెస్, సి ఫర్ చిన్నారెడ్డి, మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరు. ఈ కాంగ్రెస్ గెలవాలే, చిన్నారెడ్డి గెలవాలే అంటే సి ఫర్ క్యాడర్. క్యాడర్ పని చేయాలి. అందరికంటే స్ట్రాంగ్ క్యాడర్ కాంగ్రెస్ దగ్గర ఉన్నది. కాంగ్రెస్కి మళ్ళీ లైఫ్ ఇవ్వాలి అంటే పొలిటీషియన్స్ కాదు అన్న, లీడర్లు కాదు, క్యాడర్ గ్రౌండ్లో ఎవరు పని చేస్తే. మా దగ్గర మేధావి ఉన్నారు, ఎంత బాగా మాట్లాడతారు. నేనే ఆఫ్టర్ ఆల్ ఇంత జూనియర్ లీడర్ అయిన తర్వాత నేనే డాన్స్ ఆడిపిస్తా అందరికీ. ఇప్పుడు మా సీనియర్లు రేవంత్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి కానీ, హనుమంతరావు కానీ, భట్టి కానీ, ఉత్తమన్న కానీ, జగ్గారెడ్డి కానీ, శ్రీధర్ బాబు కానీ ఏం మాట్లాడతారు? ఏం నాలెడ్జ్ ఉన్నది వాళ్ళ దగ్గర? కానీ మాట్లాడితే ఎలక్షన్ గెలవం. ఇట్లా నేను ఒరేటర్, మీరు అడిగిన క్వశ్చన్కి నేను వాస్తవంగా మాట్లాడతారు. నా వీడియో చూస్తారు, 10 టైమ్స్ చూస్తారు, 100 సార్లు చూస్తారు, నా ఫ్యాన్ అయిపోతారు. కానీ కాంగ్రెస్కి ఓటేయరు. కాంగ్రెస్కి ఓటు వేయాలంటే పబ్లిక్లో ఉండాలి, క్యాడర్ ఉండాలి, క్యాడర్ పని చేయాలి, ప్రతి ఒక్క సింగిల్ మనిషికి మేము టచ్ కావాలి. ఇట్లా అయితేనే ఇలా కాంగ్రెస్కి అర్ధరాత్రి 3:30 అవుతుంది, తుఫాన్ ఉన్నది, లైట్ లేదు, సునామీ వచ్చే ఛాన్స్ ఉన్నది. కానీ 2-3 అవర్స్ స్ట్రాంగ్గా నిలిస్తే వెళ్తూరి అవుతుంది, లైట్ వస్తుంది, పొద్దుగల అవుతుంది. ఇది నిలవాలంటే ఎవరు? క్యాడర్. ఆ క్యాడర్ ముందుకు వస్తలేదు, అదే నా బాధ. క్యాడర్కి ఇప్పుడు చెప్తున్నా, మీరేరా భాయ్ ఫౌండేషన్, జాబాజ్ సిపాయి, దర్యాదిల్, చట్టాన్ కే వైసా మజబూత్, మీరు ఒక స్టోన్ లాగా ఉన్నారు, స్ట్రాంగ్. మీరు రావాలి, కాంగ్రెస్కి కాపాడండి, మీరు కాపాడాలి, సెక్యులరిజంకి కాపాడండి. ఇలా మొత్తం వన్ సైడ్ డివైడ్ అండ్ రూల్ నడుస్తుంది, మతం, కులం, రాజకీయం నడుస్తుంది. సేవ్ ఇండియా, సేవ్ కాంగ్రెస్, సేవ్ డెమోక్రసీ, సేవ్ సెక్యులరిజం. మీ క్యాడర్కి రిక్వెస్ట్ చేస్తున్నా నేను. Like and subscribe Eagle Media Works.